తరలి వస్తున్నారు. టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం మీదుగా ట్యాంక్ బండ్ వరకు ఈ శోభాయాత్ర జరగబోతోంది. మధ్యాహ్నం 1 గంటలోపు నిమజ్జనం పూర్తి చేస్తామంటున్నారు నిర్వాహకులు. గణపతి బప్పా మోరియా అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు. స్వామివారిని సాగనంపుతున్నారు. శోభాయాత్ర వైభవంగా సాగుతోంది. వేల మంది భక్తులు ఇప్పటికే స్వామివారి వద్దకు చేరుకున్నారు. ఆ మహా గణనాథుణ్ణి నిమజ్జనం వరకు తరలి వెళ్ళేలా, ఆయనతో పాటు చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. డప్పుల చప్పుళ్ళు, డీజే సౌండ్లు, ఎక్కడ చూసినా కోలాహలం. పిల్లలు పెద్దలు అందరూ కూడా డాన్సులు చేస్తూ, రంగులు చల్లుకుంటూ చాలా ఆనందంగా, ఎక్కడో ఒక చిన్న బాధతో 11 రోజుల పాటు ఎంతో గొప్పగా తమ సేవలు అందుకున్నటువంటి గణనాథుడు, తమ పూజలు అందుకున్నటువంటి ఆ గణపయ్య ఇక నిమజ్జనానికి బయలుదేరి వెళ్తుంటే ఆ శోభ, ఆ గొప్ప శక్తి ఇక ఇప్పుడు మళ్ళీ నిమజ్జనానికి వెళ్తే వచ్చే సంవత్సరం వరకు ఇలాగే వెయిట్ చేయాలి కదా. ఆ గణనాథుణ్ణి చూడాలంటే మరొక సంవత్సరం పాటు, ఇలా గొప్ప కార్యక్రమాన్ని చూడాలంటే మరొక సంవత్సరం పాటు ఉండాలి కదా అనేటువంటి ఎక్కడో ఒక చిన్న ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనేది ప్రజల్లో ఉంది. ఇందాక మనకి ఆ పూజారులు మాట్లాడారు, అక్కడి భక్తులు మాట్లాడారు. గణనాథుని నిమజ్జనం కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతోంది, సంతోషంగా ఉన్నప్పటికీ ఎక్కడో ఒక చోట, ఒక మూలన ఒక చిన్న బాధ కూడా ఉంది అని ప్రజలు చెప్తున్నారు, అక్కడి భక్తులు చెప్తున్నారు. వచ్చే సంవత్సరం వరకు ఆయన ఆశీస్సులు ఇలాగే ఉండాలని, వచ్చే సంవత్సరం మరింత గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వాలని, ఆశీస్సులు ఇవ్వాలని ప్రజలు ఆయన్ని కోరుతున్నారు. సుఖ సంతోషాలతో అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నారు. వీధి వీధిన, వాడవాడలా ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా ఈరోజు నిమజ్జనం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇదే సందడి కనిపిస్తోంది. ఇదే భక్తి పారవస్యం ప్రవహిస్తూ ఉంటుంది వీధి వీధిన. ఎక్కడ చూసినా సరే గణపతి బప్పా మోరియా అంటూ భక్తులు ఆర్ద్రతతో, ఎంతో భక్తితో గణపతిని పూజిస్తూ, గణపతిని కొనియాడుతూ ఇలా సాగనంపుతూ ఉంటారు. 11 రోజుల పాటు తాము ఎంతో భక్తితో చేసినటువంటి పూజలను గుర్తు చేసుకుంటూ, ఆ గణనాథుణ్ణి ఎన్నో కోరికలు కోరుకొని, ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఎంతో పరితపించి 11 రోజుల తర్వాత నిమజ్జనానికి ఆయన్ని తీసుకువెళ్తున్నారు. మనం చూడొచ్చు 69 అడుగుల ఒక భారీ విగ్రహాన్ని, దేశంలోనే ఒక గొప్ప విగ్రహం, విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ప్రజలకు దర్శనమిచ్చారు. ఈ సంవత్సరం 50 నుంచి 60 టన్నుల వరకు మట్టిని, 20 టన్నుల ఐరన్ని ఉపయోగించి ఈ మహాగణపతిని తయారు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. ఖైరతాబాద్ రూట్ మ్యాప్ని ప్రాపర్గా సిద్ధం చేశారు. గత సంవత్సరం లాగానే అనుకున్నట్టుగా ఫినిష్ చేయాలి అంటూ అధికారులు సంసిద్ధం అవుతున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు, పోలీస్ అధికారులు, ప్రభుత్వంలో